హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తరువాత కొంచెమంత ఉప్పు, కొంచెమంత కారం వేసి మ్యాగ్నేట్ చేసి పక్కనైతే పెట్టుకోవాలండి. కారం వచ్చేసి మన కూరకి ఎంత కారం అయితే పడుతుందో అంతా కూడా ఇక్కడే చేప ముక్కలకి వేసి ఇలా మ్యాగ్నేట్ చేసి అయితే పక్కనైతే పెట్టుకోవాలండి. ఆ తరువాత 3 లేదా 4 ఉల్లిపాయల్ని ఇలా మిక్సీ అయితే పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. 4 పచ్చిమిరపకాయల్ని కొంచెమంత కొత్తిమీరను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండీ అయితే ఒక గిన్నెనైతే పెట్టుకోండి. ఈ గిన్నె హీట్ అయిన తరువాత చేపల పులుసుకి సరిపోయేంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని మొత్తం ఈ ఆయిల్లో వేసి కొంచెమంత పసుపు, కొంచెమంత సాల్టు వేసి ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అయ్యేలోపు 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకోవాలండి. చేపల పులుసుకి కొంచెం చింతపండు అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి ముందుగానే చింతపండు అనేది నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆనియన్ అయితే ఇలా అయితే ఫ్రై అయిపోయిందండి. ఈ ఆనియన్ గుజ్జు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అయితే ఇందులోకైతే వేసుకోవాలండి. ఈ చేప ముక్కలు కొంచెం మగ్గిన తరువాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండునైతే రసాన్ని తీసి ఈ చేప ముక్కల్లో అయితే వేసుకోవాలండి. ఆ తరువాత ఈ చింతపండు గుజ్జు పోసిన తరువాత కొంచెం ఉడకడం మొదలైన తరువాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఈ చేపల పులుసులోకి అయితే వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇది ఇలా ఉడుకుతూ ఉండంగా మనం ఇప్పుడు ఈ చేపల పులుసులోకి మసాలా అయితే రెడీ చేసేసుకుందామండి. దానికోసం ధనియాలు, జీలకర్ర, చెక్క, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు అన్నీ మెత్తగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ అయితే పట్టుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న తరువాత మనం ఈ చేపల పులుసులో ముందుగా కొంచెమంత సాల్ట్ని అయితే వేసాం కదండి. ఇప్పుడు ఈ పులుసుకి తగినంత సాల్ట్ను కూడా వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ముద్దని మొత్తం ఇందులోకి వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఇలా ఉడకనివ్వాలండి. కొంచెం పులుసు పులుసుగా ఉండంగానే స్టవ్ అనేది అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చాలా స్పీడ్గా అయితే చెప్పేస్తున్నాను. నాకు కొన్ని బిట్స్ అయితే మిస్ అయినాయండి. ఇది ఒక రకం చేపల పులుసు అండి. వేరొక రకంగా చేపల పులుసు చేసినప్పుడు నేను క్లియర్గా వీడియో అయితే తీసి ఈసారి అయితే క్లియర్గా వీడియో అప్లోడ్ అయితే చేస్తానండి. 15 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు కనుక వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.